నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. నిన్నటి నుంచి కూడా పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా పెద్ద ఎత్తున ఒక మీడియా ఛానల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా బీసీ సంఘాలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేక అందరూ ఇట్లా మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నా కూడా వారు చెప్తా ఉన్నారు. అటేమో వరుస కథనాలు ఏమో వస్తూనే ఉన్నాయి, కథనాలు ఇంకా ఆగట్లేదు. అసలు ఎందుకు, ఎవరు చేపిస్తూ ఉన్నారు, ఎవరు దాని వెనుక ఉన్నారో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుజ్జ సత్యం గారిని వారితో మాట్లాడే ప్రయత్నం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఎందుకంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. మీరు చరిత్ర చూస్తే ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే, ఒక బీసీ నాయకుడు పోటీకి వస్తున్నాడంటే ఆధిపత్య కులాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న పత్రికలు అయితేనేమి, మే రకరకాల మీడియా సాధనాలు అయితేనేమి, వాళ్ళ వర్గాలు అయితేనేమి ఒక కుట్రకు తెరదీస్తాయి. ఎక్కడ వీళ్ళు మాకు పోటీకి వస్తారు అని. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన విద్యార్థి దశ నుంచి ఆయన సొంత ప్రతిభతోటి ఈ స్థాయికి వచ్చిండు. ప్రతిభ లేకుండానే ఒక పార్టీ, ఒక రాష్ట్రానికి పార్టీ అధినాయకునిగా నియమించదు. మరి అలాంటి నాయకుడు ఈరోజు రేపొద్దున ఈ బీసీ ఉద్యమ ఫలితంగా ఎక్కడ బీసీలు ముందొచ్చి పోటీకి వస్తారో అన్న కుట్రలో భాగంగానే పిసిసి అధ్యక్షుడి పైన ఇలాంటి పనికిమాలిన ప్రచారానికి తెరదించుకున్నారు. ఆధిపత్య కులాల చేతిలో ఉన్న ఛానల్కి ఈ వేదిక ద్వారా, ఈ ఛానల్ ద్వారా మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు బీసీ బిడ్డలపైన, బీసీ వర్గాలపైన ఇలాంటి కుట్రలకు తెరదీస్తే మీ ఆఫీసులు ముట్టడిస్తాం, మీ కార్యాలయాలు ముట్టడిస్తాం, మిమ్మల్ని బయటికి వెళ్లకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకు, ఒక నాయకుడు ఎదిగితే ఎవరికో తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టును మీరు దాన్ని అమలు చేస్తూ నాయకుల మీద కుట్రలు చేస్తూ బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే మీరు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు స్పష్టంగా, అన్ని బీసీ సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ఇలాంటి అభూత కల్పనలు, కట్టుకథలు అల్లి ఇవి చేస్తే మాత్రం మేము తీవ్రంగా స్పందించాల్సిన అవసరం వస్తుంది. బీసీ వర్గాలన్నీ కూడా మహేష్ కుమార్ గారి వెంటున్నాయని చెప్తున్నాం. అంటే గతంలో కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు, బట్టి విక్రమార్క మీద కూడా ఇట్లాంటి కథనాలు వచ్చినాయి. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మీద వచ్చినాయి. ఎందుకు అనుకోవచ్చు? అంటే ఈ బహుజన కులాల మీద ఏమన్నా దాడులు జరుగుతూ ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా నెక్స్ట్ రాజ్యాధికారం చేపడతారని ఒక భయం ఏమైనా మొదలైంది అనుకో, ఎట్లా అనుకోవచ్చు? గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం వల్ల, ఆ ఉద్యమ కారణంగా, ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాధికారం వస్తే తప్ప మిగతావి ఉండవన్న ఉద్దేశంతో మంచి చైతన్యంగా ముందుకెళ్తున్న పరిస్థితులు ఇవి కంటగింపుగా మారినాయి ఆధిపత్య కులాలకు. ఎక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వస్తున్నాయని మీరు చూస్తే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి అధిష్టానాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి బీసీ కార్డును వాడుతున్నాయి. బీసీ కులాల ఓట్లను కొల్లగొట్టడానికి బీసీ ముఖ్యమంత్రులు అంటున్నాయి. అంటే బీసీల్లో వచ్చిన చైతన్యాన్ని క్యాష్ చేసుకునే కుట్రలో భాగంగానే ఈ బీసీ ముఖ్యమంత్రి అనే కార్డు తీసి బీసీల ఓట్లు దొబ్బుతున్నారు. మరి బీసీలను ముఖ్యమంత్రుల అభ్యర్థులని చెప్పి ప్రకటిస్తున్న పార్టీలు ఒక బీసీ బిడ్డ పార్టీకి అధినాయకత్వంగా ఉంటే కూడా ఊరలేని తనమా ఇది? ఇదంతా కూడా ఆయా పార్టీలో ఉన్న ఆధిపత్య కులాల నాయకుల కుట్రలు ఇవి. ఎక్కడ వీళ్ళకి అడ్డం వస్తారో అని చెప్పి ముందు నుంచే ఇలాంటి కుట్రలకు తెరదీస్తున్నారు. వీటిని మనము స్పష్టంగా కుట్రనే కోణంలోనే చూడాలి. వెనక బీసీ నాయకులు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నారు. మహేష్ కుమార్ గారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి ఇలాంటి కుట్రలు ఎవరు చేసినా వాళ్ళ భరతం అని చెప్తున్నాం. అంటే ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ తెరపైన లేనటువంటి అంశం అంటే పీసీసీ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా కార్యాలయానికి రాడు, ప్రజల్ని పట్టించుకోడు, క్యాడర్ని గాలికి వదిలేసిండు, బీసీలతో సమన్వయం లేదంటూ కూడా ఇవన్నీ అంశాలు ఎక్కడ మనకెప్పుడు బయటికి రానటువంటి అంశాలు వాళ్ళ దగ్గర ఒకటేసారి ప్రత్యక్షమై కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎట్లా చూస్తారు దీన్ని? ఇంకో రకంగా చూడాలి. యాక్చువల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణలో జరుగుతున్న 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం అయితేనేమి, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన బీసీల డిమాండ్ల కొరకైతేనేమి ఆయన స్వచ్ఛందంగా దానికి మద్దతు ఇచ్చిండు. ప్రభుత్వ వర్గాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. బీసీల డిమాండ్లు న్యాయపరమైనవే, వీటిని మనం నెరవేర్చాలని చెప్పేసి ఆయన ఒక పార్టీ అధినేతగా కూడా వీటన్నిటికీ మద్దతు ఇస్తున్నాడు. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి బాబాటంగా, ఓపెన్గా మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వంలో ఉన్న కొన్ని వర్గాలకు, కొంతమంది వ్యక్తులకు కంటగింపుగా మారింది. అరే ఇవన్నీ కూడా ఉద్యమం ఆల్రెడీ ఉధృతంగా నడుస్తుంది, చైతన్యవంతంగా బీసీలు ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బీసీ బిడ్డ ఉండి పార్టీ అధినాయకత్వంలో ఉండి, పార్టీ అధికారంలో ఉండి ఆయన ఇలాంటి వాటికి మద్దతు ఇస్తే ఎక్కడ తమ సీటు కింద నీళ్ళు వస్తాయో అని చెప్పి భయపడి
ఆయనను తొలగించాలి, ఆయన పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ కూడా ఆయన అందుబాటులో ఉండరు, ఇవన్నీ ఉండరు అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్టుకథలు అవన్నీ కూడా. ఒక వ్యక్తి మీద మీరు చూస్తే ఒక కుక్కని కొట్టాలంటే దాన్ని పిచ్చి కుక్కని ముద్ర వేయాలి ముందు, వేసిన తర్వాత దాని మీద రాళ్ళేయాలి. అట్లా అందులో అలాంటి కుట్రలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ మీద ఇలాంటి అవాకులు చివాకులు పేలుతున్నారు. ఇవన్నీ కూడా అన్ని నిరాధారమైనవి. ఆయన బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు. ఆయన హయాంలోనే పార్టీలు మీరు చూస్తే స్థానిక సంస్థలలో బ్రహ్మాండంగా విజయవంతమైనవి, ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయవంతమైనవి. మీరు ఎలక్షన్లలో మరి ఆయన సరిగ్గా పనిచేయకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం ఎట్లా సాధ్యమైంది? పార్టీ క్యాడర్ అంతా ఎట్లా పనిచేసింది? సో ఇదంతా కూడా బీసీల పైన జరుగుతున్న కుట్రగానే మేము భావిస్తున్నాం. అంటే ఆయన బీసీల కోసం పోరాడుతున్నందుకు, పార్టీలో బీసీలకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నందుకు ఆయన పైన కుట్ర జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. వాస్తవం అదే. ఆయన చాలా వేదికల మీద బహబాటంగా ఈవెన్ ఢిల్లీ వేదిక సాక్షిగా కూడా 42% రిజర్వేషన్ల గురించి పోరాడిండు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ గురించి ప్రశ్నించిండు. ఆ ప్రశ్నలోంచి భాగంగానే వాళ్ళకి ఇవన్నీ కంటగింపుగా అయిపోయినాయి. బీసీలకు ఏది కూడా దక్కకుండా చేయాలన్న వ్యవహారం నడుస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. వాళ్ళు ఏది 42% రిజర్వేషన్లు అనేది చెప్పారు, కులగణన అని చెప్పారు, కులగణన సవ్యంగా చేయలేదు, 42% రిజర్వేషన్లు సవ్యంగా అమలు చేయలేదు. ఇవన్నిటిలో భాగంగానే ఈయన అన్ని వేదికల పైన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ బీసీ ఉద్యమానికి బాబాడంగా మద్దతు ఇస్తున్నాడు. కాబట్టే ఈయన మీద ఇలాంటి కుట్రలకు పూనుకున్నారు. చివరిగా ఏం చెప్పదలుచుకుంటారు? ఆయన మీద ఇట్లా కుట్రలు జరుగుతున్నాయని మీరు చెప్తా ఉన్నారు. నిజంగానే కుట్రలే జరిగితే ఒకవేళ మీరు అందరూ ఆయనకు అండగా నిలబడతారా, లేకపోతే కుట్రలు చేసేటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? కుట్రలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందులాగా తెలంగాణలో ఇంతకుముందులాగా పరిస్థితులు లేవు. అన్ని వర్గాలకు మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు వాగ్దానం ఇచ్చి ఎగ్గొట్టిన వ్యవహారము, మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు ఏ రకంగా తుంగలోకి దొక్కిర్రో, మీరు హామీలు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి నెరవేర్చలేవన్న విషయాన్ని తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు వాళ్ళకి అర్థమైంది. ఆ అర్థమైన దాంట్లోనే భాగంగా గత కొంతకాలంగా తెలంగాణలో తీవ్ర రూపం దాల్చింది ఉద్యమం. ఈ ఉద్యమం ఇట్లాగే ముందుకు కొనసాగుతుంది, ఇది ఇట్లాగే ముందుకు వెళ్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీరు ఏ నాయకుని అనగదొక్కాలనుకున్నా, ఒక్క పీసీసీ గురించే కాదు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ నాయకులపైన మీరు చేసే కుట్రలన్నింటినీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో సంఘాలన్నీ కూడా దీన్ని వెనకుండి వాళ్ళకు మద్దతు ఇస్తాయి, మీ భరతం పడతాయి అని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గుజ్జ సత్యం గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే మహేష్ కుమార్ గారిపై జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఇకనైనా ఆపకపోతే మీ భరతం పడతామని చెప్తా ఉన్నారు. ఆయన పైన చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు అండగా మేము ఉంటాం. ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారో వాడిని వదిలేదే లేదు. ఇకనైనా ఆపకపోతే వాడి ఆఫీస్ ముట్టడిస్తాం, వాడిని ఎక్కడ బయట తిరగనీయకుండా చేస్తాం కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎక్కడ కూడా నిరాశపడద్దు, మీతో పాటు మేమున్నాం. మీరు బీసీల కోసం పోరాడుతున్నందుకే మీకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీరు ఇట్లనే బీసీల కోసం పోరాడుతూ ఉండాలని కూడా గుజ్జ సత్యంగా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడతారో తప్పుడు ప్రచారాల గురించి. మరి ఆయన కూడా బయటకు వచ్చి ఏం వివరణ ఇస్తారో చూద్దాం. చూస్తూనే దిశ టీవీ.